చాలా 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 సస్పెన్స్ చాలా బాగా చెప్పారు చివరిలో. ఊహించని విధంగా మలుపు వచ్చింది. చాలా బాగా చేశారు. నిజంగా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే వేరే లెవెల్. అసలు ఎందుకు చెప్తున్నానంటే ఇది కొంచెము సస్పెన్స్గా థ్రిల్లర్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి వాచ్ చేయాల్సిందే. విరాజీ #. సూపర్ అండి. అంటే ఈ 17 years తన కెరియర్లో ఇది కొత్త బంగారు లోకం హ్యాపీ డేస్ తర్వాత ది బెస్ట్ మూవీ. ఆసమ్ సూపర్ హిట్. అంటే తన లైఫ్లో అన్ని బెస్ట్ మూవీసే, బట్ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. హైలైట్స్ అన్నీ ఉన్నాయండి. భయపెట్టేశారు మొత్తానికి ఆడియన్స్ని అయితే. నిజంగా యాక్షన్ కానీ ఆ సాంగ్స్ కానీ ఆ విరాజితం సాంగ్ గూస్ బంప్స్ అసలు చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్కి విజిట్ చేయండి. మన విరాజీ మూవీని చూడండి. చాలా అంటే చాలా బాగుంది. అందరు రెస్పాన్స్ బాగుందండి. వచ్చి చూసిన వాళ్ళందరూ కూడా మంచి సినిమా బాగుందని చెప్పారు. సో వీఆర్ హ్యాపీ అండి. అంటే ఇంకా చూడాలి కదా రెస్పాన్స్ ఒకటే కాదు కాబట్టి ఇప్పటిదా చూసిన వాళ్ళు అయితే బాగుందని చెప్పారు. వీఆర్ ఆల్ హ్యాపీ అండి. ఆర్ఆర్ వరకు అందరూ ఎక్స్ట్రాడినరీ అని చెప్తున్నారు. మేము ఫస్ట్ నుంచి కూడా అదే ఫీల్ అయ్యాము. సో ఇప్పుడు ఆ రెస్పాన్స్ కూడా అదే వచ్చింది. బ్రో మూవీ చాలా బాగుంది. మూవీలో డిఫరెంట్గా అసలుకి రెగ్యులర్ మూవీ కాదు, డిఫరెంట్ మూవీ. ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ వచ్చేసి, కానీ మూవీ పీపుల్ ఎంజాయ్ చేస్తారు. ఎక్స్ట్రాడినరీగా చేశారు. సందేశ్ కెరియర్లో ఇది మైల్ స్టోన్గా ఉంటుంది. చాలా బాగా చేశారండి. బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. వరుణ్ సందేశ్ చాలా బాగా చేశారు. చాలా బాగుందండి. అంతా బాగుంది. సినిమా బాగుందన్న. బాగుంది బ్రో. స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ క్లైమాక్స్ బాగుంది. చాలా బాగుంది క్లైమాక్స్. ఎక్సలెంట్ ఉంది. బాగుంది. స్టోరీ అని లాస్ట్లో మనకి తెలిసింది, కానీ ఇట్ ఈస్ రియల్లీ అమేజింగ్. అండ్ థియేటికల్ పర్ఫార్మెన్స్ అయితే నిజంగా బాగుంది. క్లైమాక్స్ చూడడానికైనా మూవీ చూడాలి. అమేజింగ్ సూపర్గా ఉంది. మీరు ఇంకా థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తే తెలుస్తుంది. ఇట్ వాజ్ లైక్ అన్బిలీవబుల్. చాలా అంటే సస్పెన్స్ ఉంది కాబట్టి ఇదంతా చూసిన తర్వాత తెలిసిందే. అండ్ స్టోరీ వాజ్ లైక్ మైండ్ బ్లోయింగ్. అమేజింగ్ చెప్తున్నారు, అందుకే కదా ఐమాక్స్ అని సెలెక్ట్ చేశారు. డెఫినెట్లీ అండి, చాలా బాగుంది. ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. నేను ఐఎమ్ నార్త్ ఇండియన్, బట్ ఈ మూవీస్ తెలుగు మూవీస్ కొన్ని సెలెక్టెడే చూస్తాను. అండ్ ఇట్ కమ్స్ టు దిస్, ఇట్స్ రియలీ అమేజింగ్. ఈ మూవీలో గ్రౌండ్ వర్క్ అండ్ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఫలితం దక్కింది. చాలా సూపర్ అంటే సూపర్, వెంటాస్టిక్, సూపర్, చాలా బాగుంది. హ్యాపీ డేస్ మూవీ తర్వాత వాళ్ళకి ఈ సూపర్ బ్రో, చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు మూవీ. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. అద్దరిపోయిందండి. ఆర్ఆర్ అయితే చాలా బాగుంది. మీరందరూ వచ్చి చూడొచ్చు. సూపర్ ఉంది. చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. చాలా సస్పెన్స్ ఉంది. చాలా బాగుంది సందేశ్ మూవీ. ఈ మధ్య మొన్న నింద తర్వాత ఇది కూడా చాలా సస్పెన్స్ మెయింటైన్ అయింది. సినిమా చాలా బాగుంది. సూపర్. వరుణ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. మంచి థ్రిల్లరు. మస్ట్ సీ మూవీ. కొత్తగా చూసాం బ్రదర్. చాలా బాగుంది. దాన్ని ఇంతవరకు వరుణ్ సందేశ్ని ఈ గెటప్లో కానీ ఈ స్టోరీ నేరేషన్లో కానీ చూడలేదు. సినిమా మస్తు వచ్చింది. బాగుంది సార్. డైరెక్షన్ చాలా డిఫరెంట్గా ఉంది. కొత్తదనం కనపడింది. చాలా బాగుంది సార్. నాకు బాగా నచ్చింది. రేపు కూడా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని నేను కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. అసలు హైలైట్స్ అంటే ప్రతి సీన్ హైలైట్గానే కనపడుతుంది. ఏది సస్పెన్సా ఏది థ్రిల్లరా, అసలు క్లైమాక్స్ అయితే అసలు మైండ్ పోయింది. చాలా బాగుందండి. నేను సినిమా చేసింది నేను కూడా చేశాను కాబట్టి సినిమాలో నేను చెప్తే బాగోదు. బట్ ఇప్పటి వరకు నేను విన్న టాక్ అయితే ప్రీమియర్ వరకు చాలా పాజిటివ్గా ఉంది టాక్. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ అతని గురించి చెప్పక్కర్లేదండి. ఇది అతనికి కంబ్యాక్ అవ్వచ్చు. సో నాకు తెలిసి అయితే చాలా పాజిటివ్గా ఉంది. అతను చాలా కొత్తగా కనిపిస్తారు. సో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే అదే మాకు బూస్టప్ ఇచ్చింది. సో ఈరోజు ఇంకా కొంచెం పాజిటివిటీతో ఇంకా బయటకు వచ్చాం. సో వీఆర్ సో హ్యాపీ. విరాజీ మూవీ ఇప్పుడే చూసాం. చాలా చాలా బాగుందండి. వరుణ్ సందేశ్ గారికి మళ్ళీ ఇదొక సూపర్ సక్సెస్ అనుకోవచ్చు. ఈ సినిమా చాలా చాలా బాగా చేశారు. మిగతా యాక్టర్స్ కానీ అంటే అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా సూపర్ హిట్ అనమాట. దీంట్లో నేను కూడా క్యారెక్టర్ చేశాను, మినిస్టర్ క్యారెక్టరు. చాలా బాగుంది సినిమా అయితే. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. వరుణ్ సందేశ్ గారిని మీరు చాలా కొత్త యాంగిల్లో చూస్తారు. డైరెక్షన్ చాలా బాగా వచ్చింది. అన్ని క్రాఫ్ట్స్, ఎడిటింగ్ కానీ సినిమాటోగ్రఫీ చాలా బాగా వచ్చింది. ప్లీజ్ వాచ్ విరాజీ ఇన్ థియేటర్స్. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. నిజంగా వరుణ్ గారికి నిందా తర్వాత ఇది కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. చాలా బాగా చేశారు సినిమా అంతా.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, ఎంగేజింగ్గా ఉంది మూవీ అంతా. కంపల్సరీ అందరూ థియేటర్లో చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. సో ఆడియన్స్ రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది, చూడాలి ఇంకా ఏంటి అంటే జనాలు వచ్చేదానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వరుణ్ సందేశ్ కొత్త లుక్ అండ్ ద ఎక్స్పీరియన్స్. సినిమా థియేటర్కి వచ్చి జనాలు చూడాలంటే ఈ రోజుల్లో అది పెద్ద ఎక్స్పెన్సివ్ అఫేర్. బాగా డబ్బులు పెట్టి పాప్కార్న్లో డబ్బులు అవుతాయి, కానీ థియేటర్కి వచ్చి పాప్కార్న్ పట్టుకొని భయపడుతూ చూస్తా లాస్ట్లో ఒక హైకి వెళ్ళే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అదే ఇస్ మాకు ఇంపార్టెంట్. ఎలా ఉంది థియేటర్ ఎక్స్పీరియన్స్? అంటే సూపర్, డైరెక్టర్ సూపర్, డైరెక్షన్ బాగా చేశారు సార్. థ్యాంక్ యూ చేశారు అసలు సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెచ్చుకోవాల్సింది ఈ సినిమాలో డైరెక్టర్ గారికి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎండింగ్ దాకా సూపర్గా డైరెక్షన్ చేశారు. కొత్త డైరెక్టర్ చాలా మంచిగా చూపించారు. ఆ లాస్ట్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్. అండి ఇప్పుడే విరాజీ మూవీ చూశాను. సినిమా నిజంగా చాలా బాగుంది. 1 hour 40 minutes లెంత్ ఉంది మూవీ. ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా బాగుంది మూవీ. అండ్ ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఇద్దరి గురించి. ఆఫ్ కోర్స్ డైరెక్టర్ గారు ఫస్ట్ మూవీ అనుకుంటాను అయింది. నిజంగా ఫస్ట్ మూవీలాగా లేనే లేదు మూవీ, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ వరుణ్ సందేశ్ గారు. ఆయన పర్ఫార్మెన్స్ నాకు నిజంగా చూసి ఏమనిపించిందంటే ఇంకా ఇందులో ఇంత పొటెన్షియల్ ఉంది. ఒక 16-17 years నుంచి ఆయన చేస్తున్నారు, చాలా రకరకాల క్యారెక్టర్స్ చేస్తున్నారు. స్టిల్ ఈజ్ ఎక్స్ప్లోరింగ్ అండ్ గివింగ్ ఏ కంప్లీట్లీ అది వరుణ్ సందేశ్ లాగా లేరు ఆయన, ఒక డిఫరెంట్ పర్సన్ లాగా ఉన్నారు. యాండీ ఏ క్యారెక్టర్ అయితే ఆయన పోషించారో ఆ క్యారెక్టర్ కంప్లీట్లీ దించేశారు. అండ్ లాస్ట్ 30 minutesలో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ వరుణ్ గారు అండ్ ఇద్దరు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంది. డెఫినెట్గా మూవీ వచ్చి థియేటర్లోనే వచ్చి చూడండి, హిట్ అయ్యే సినిమా అయితే 100%. మూవీ చాలా బాగుందండి. అంటే ఒక యాక్షన్ థ్రిల్లర్, మంచి ఎంటర్టైన్మెంట్. అంటే కాన్సెప్ట్ అసలు ఎవరైనా గెస్ట్ చేయము, క్లైమాక్స్ ఇలా ఉంటుంది. లుక్ కూడా కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు ఇప్పుడే విరాజీ మూవీ చూసాము, చాలా బాగుంది. వరుణ్ అన్న క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంది, బాగుంది, చాలా కొత్తగా ఉంది సినిమా మొత్తం. సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంది. బాగుంది అన్న, తల్లి క్యారెక్టరు చాలా బాగుంది. అందరికీ శుభాకాంక్షలు. హలో అండి, ఇప్పుడే విరాజీ మూవీ చూశాను, చాలా బాగుంది. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. వరుణ్ సందేశ్ గారు అయితే ఇరగదీశారు, ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఆడియన్స్ రెస్పాన్స్ అదిరిపోతుంది. ప్లీజ్ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి విరాజీ సినిమాని చూడండి. అన్న సినిమా అయితే బాగుంది అన్న, చూడండి థియేటర్కి వెళ్ళి. వరుణ్ అన్న యాక్టింగ్ ఎరగొట్టాడు. మీకు మంచిగా ఎలా చెప్పాలంటే మనం పెట్టే పైసలు అయితే న్యాయం జరిగిందని అనుకుంటారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగా కొట్టాడు అభి అన్న నీకు పర్సనల్గా కలిసి కంగ్రాచులేషన్ చెప్తాను. హీరో క్యారెక్టర్ బాగుంది, డైరెక్టర్ మొత్తం ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి మొత్తం ఇన్స్పిరేషన్, మొత్తం బాగుంటుంది. మూవీ చాలా బాగుంది బ్రో, ఎలివేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. డైరెక్టర్ ఫస్ట్ టైం చాలా బాగా చేశారు, ఎక్స్పెక్ట్ చేయలేదు ట్విస్ట్ ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ట్విస్ట్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ బ్రో, అది హారర్ మూవీయా సస్పెన్స్ థ్రిల్లరా ఏందన్నది కూడా తెలియలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇంకా పిక్స్కి వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ అయితే వెరీ నైస్. సో వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ ప్రీవియస్ మూవీస్ కన్నా నాకు ఈ మూవీ కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఆయన యాక్టింగ్ కూడా చాలా డెవలప్ అయింది, చాలా బాగుంది. 1 hour 45 minutes టోటలీ ఎంటర్టైన్మెంట్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ గుడ్ టు సీ. ఎక్కడ బోర్ కొట్టదు, అద్భుతంగా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. నవరాసాలు ఉన్నాయి, హ్యాపీగా చూడొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. వరుణ్ సందేశ్ యాజ్ యూజువల్ ఈజ్ వెరీ గుడ్ యాక్టర్.